మొన్న కర్నూలులో జరిగినటువంటి బస్ ఫైర్ యాక్సిడెంట్ మీరు అందరూ చూసే ఉంటారు కదా. 19 మంది బస్సులోనే సజీవ దహనం అయితే అయిపోయిన పరిస్థితి అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే బస్ డ్రైవర్, కావేరీ ట్రావెల్స్ బస్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మయ్య, తనను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. శివశంకర్ స్పాట్లోనే మరణించడం జరిగింది. ఆ శివశంకర్తో పాటు వెనకాతలు ఉన్న ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎర్రిస్వామి. సో ఈ ఎర్రిస్వామి ఏంటంటే పోలీసులు ఈ ఎర్రిస్వామిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్గా ఎర్రిస్వామి తప్పేం లేదు ఇందులో, అదొక యాక్సిడెంట్ మాత్రమే. సో అందువల్ల ఎర్రిస్వామిని అయితే కన్ఫెషన్ తీసుకొని తన బయటకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే ఎర్రిస్వామి కొన్ని నిజాలను అయితే మనకి చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎర్రిస్వామి ఇప్పుడు ఎవరైతే చనిపోయిన శివశంకర్ ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా గత 3 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం అయితే మొదలైందనమాట. యాక్చువల్గా ఎర్రిస్వామి అనే ఆయన జీహెచ్ఎంసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు.